ప్రపంచ రేబీస్ డే అంటే వరల్డ్ రేబీస్ డే పరంగా ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం మన రెంజల్ మండల్ పశువుల హాస్పిటల్లో జరుగుతుంది. అయితే ఇది రేబీస్ అనేది కొంత కుక్కల ద్వారా వచ్చేది ప్రోగ్రాము, అంటే కుక్కల ద్వారా వచ్చేది రోగం. ఇది వైరల్ డిసీజెస్, వైరల్ దాంట్లోనే ఇది కూడా కొద్దిగా ప్రాణఘాతకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ర్యాబ్డో వైరస్ అని దాని ద్వారా వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి కుక్కలు కానీ వీడి కుక్కలు కానీ ప్రతి సంవత్సరం మనం వీడికి వ్యాక్సినేషన్ చేసుకుంటే కొంత పరంగా దాంట్లో వచ్చేది రేబీస్ అని వైరస్ ఉంటుంది, అది కొద్దిగా నష్టమైపోతుంది. అంటే ఏదైనా మనకు కరిచిన తర్వాత కూడా దాన్ని మనకు ఇఫెక్ట్ కాదు. కాబట్టి అందరూ ఈరోజు వ్యాక్సినేషన్ చేసుకోవాలని మన ఒక మనవి. ప్రపంచ రేబీస్ డే ఉంది కాబట్టి ఇది చేసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా అనిమల్ బర్త్ కంట్రోల్ దాని ద్వారా మనకు ఆ కమిటీ ద్వారా దీన్ని అనిమల్ బర్త్ కంట్రోల్ అని అది ప్రపంచంలో ఇది జరుగుతున్నది ఒక సంస్థ ద్వారా మనకు రేపటి రోజు కూడా ఇది అన్నిటికీ మనం కుక్కల్ని ప్రజనన అంటే కాకుండా ఇది దాన్ని బర్త్ కంట్రోల్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ కూడా అవి కూడా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక లక్ష్యం గౌరవం అంటే ప్రభుత్వంది 2030 వరకు నాటికి ఇది నిర్మూలన, రేబీస్ నిర్మూలన మొత్తం వెళ్ళిపోవాలని ఒక ప్రోగ్రాం. ఈరోజు మనకు పశు హాస్పిటల్ రేంజల్లో ఇప్పటి వరకు మనకు ఒక 25 కుక్కల్ని రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొందరు వస్తూనే ఉన్నారు. ప్రోగ్రామ్ ఇది కంటిన్యూస్గా ఉంటుంది.